పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో హైకోర్టు అడ్వకేట్ అలాగే బీఆర్ఎస్ లీగల్ సెల్ నీరోష గారితో ఉన్నాము. మీరు రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి అందరూ కేటీఆర్ కలిపి ముఖ్య నాయకులు అందరూ లీగల్ సెల్ అంతా ఇక్కడికి ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో దాన్ని మేము స్వీకరించి మా నాయకులు ఇవాళ ప్రెస్ క్లబ్కి వచ్చారు. కానీ ఆయన సవాల్ చేశాడో ఆయన మాట నిలబెట్టుకోలేక ఢిల్లీ పారిపోయాడు. ఎందుకయ్యా అంటే ఆయన చేసింది ఏమీ లేదు, అభివృద్ధి చర్చించడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. సో అందుకని పారిపోయి నాకు ఆ స్కెడ్యూల్ ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పేసి ఆయన ఢిల్లీ పారిపోయాడు. సరే, మిగతా నాయకులైనా వచ్చి బాధ్యత తీసుకొని ఏమైనా చెప్పారా అంటే అది కూడా లేదు. అంటే ఇక్కడే అర్థమైపోతుంది కాంగ్రెస్ ఏంటంటే చేసింది లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి పారిపోయారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ది కాదు, అందుకే ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు అని అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అసలు ఆ రోజు సవాల్ చేసినప్పుడు ఏమన్నాడండి? కేసీఆరే వస్తాడా, కేటీఆరే వస్తాడా, లేకపోతే ఇంకా హరీష్ రావు గారే వస్తాడా అన్నాడు. సరే, ఆయన స్థాయికి కేసీఆర్ గారు చాలా ఎక్కువ, సో కేటీఆర్ గారు కూడా ఎక్కువే నా దృష్టిలో అయితే. కానీ అయినా కూడా కేటీఆర్ గారు ఆ సవాల్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన వచ్చిండా? ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉందా? ఆయన మాట్లాడితే నేను బట్టలు ఇప్పుతా, అది చేస్తా, ఇది చేస్తా, నిరూపిస్తా అన్నాడు కదా. ఇవాళ ప్రెస్ క్లబ్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ముందు చర్చిద్దాం రా అంటే నీ చిత్తశుద్ధి లేదు, నువ్వు మోసం చేసి పారిపోయినావు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులు జగన్కి అలాగే రోజా దగ్గర చేపల పులుసు తిన్నాడు కేసీఆర్, జగన్తో కలిసిమెలిసి ఉన్నారు కేటీఆర్ కేసీఆర్. ఇప్పుడు మేము కలిసిమెలిసి ఉంటే ప్రాబ్లమా అని కాంగ్రెస్ అంటున్న పరిస్థితి. కలిసిమెలిసి ఉన్నారు కానీ ఎక్కడా కూడా మన సంక్షేమాలు ఆంధ్రాకి పంపలేదు, మన నీళ్లు ఆంధ్రాకి పంపలేదు, లేకపోతే మా నిధులు ఇంకొక రాష్ట్రానికి పంపలేదు కదా. కలిసి ఉండాలి, కలిసి ఉండద్దని ఎవరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఈ రోజు బనకచెర్ల కట్టడం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. కాళేశ్వరంలో కిందికెళ్ళి నీళ్లు ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇవన్నీ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరగలేదు కదా. తెలంగాణకు అన్యాయం చేయలేదు కదా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నీళ్ళేమో చంద్రబాబు నాయుడుకి ఇస్తాను గురువు గారికి, నిధులేమో ఢిల్లీ పంపుతున్నాడు. యువతని అడ్డగోలుగా కన్ఫ్యూజ్ చేసి ఇవాళ యువత రోడ్డు మీద అటు ఇటు మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వచ్చారు. రీసెంట్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్నికైన రామచంద్రరావు టీ న్యూస్ మీద దాడి చేస్తామని వాళ్ళ యువ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఏం చెప్తారు? అక్కడే తెలిసిపోతుంది కదండి బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న బంధుత్వం అనేది అక్కడే ప్రూవ్ అయింది. రాధాకృష్ణ గారు అడ్డగోలుగా మాట్లాడినరు, దానికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తుంది. మధ్యలో వీళ్ళకేంటి అంత మధ్యలో వాళ్ళకేంటి నాకు తెలియక అడుగుతా అంటే అక్కడే ప్రూవ్ అయింది బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణలో ప్రూవ్ అయింది.